హలో అండి. ఇవాళ సండే అనమాట. జూన్ 8. మేముండేది చర్చ్ ఏరియాలో. ఒక టెంపుల్ కూడా ఏముండదు. అంటే ఒకటి ఉండిద్ది హనుమాన్ టెంపుల్. సో, కొత్తగా అయితే మా ఇంటికి దగ్గరలో శివాలయం ఒకటి కడుతున్నారనమాట. ఇవాళ విగ్రహ ప్రతిష్ఠ. శివుడొక్కలే కాకుండా ఆంజనేయ స్వామి, బాబా గారు అండ్ వినాయకుడు కూడా ఉంటారు ఆ గుడిలో. సో, ఇవాళ దానికి వెళ్తున్నామనమాట విగ్రహ ప్రతిష్ఠ కోసం. టెంపుల్‌కి కాబట్టి నేను శారీ కట్టుకున్నా. ఈ బ్లాక్ బీడ్స్ నేను గోవిందరాజుల స్వామి గుడిలో తీసుకున్నా తిరుపతిలో. సో, నా శారీ ఎలా ఉందో చూపిస్తా మీకొకసారి. సో, నా శారీ ఎలా ఉందో నాకు కమెంట్స్‌లో కమెంట్ చేయండి. నేను ఎక్కువ శారీస్ కట్టుకోననమాట. నాకంత కంఫర్టబుల్ ఉండదు. బట్ గుడికి కాబట్టి కంపల్సరీ శారీ కట్టుకోవాలి. సో, మా ఇంటికి చాలా దగ్గరలో ఇది కన్‌స్ట్రక్ట్ చేశారనమాట. మొత్తం కన్‌స్ట్రక్షన్ అంతా అయిపోయింది. చాలా బాగా డెకరేట్ చేశారు గుడిని. 3 డేస్ నుంచి జరుగుతుందనమాట పూజలు, హోమాలు అవన్నీ. మేమైతే లాస్ట్ డే వెళ్ళాము సండే రోజున. మేము వెళ్ళేసరికి ఆ రోజు ఇంకా హోమాలు కూడా కొన్ని జరుగుతా ఉన్నాయి. లింగ ప్రతిష్ఠ, ధ్వజస్తంభం కూడా 2 చేసేసారనమాట. ఆ రోజు శివ కళ్యాణం కూడా చేశారు. ఎంత అందంగా ఉందో చూడటానికి కళ్యాణం అయితే. నేనెప్పుడూ అనుకునేదాన్ని మాకు దగ్గరలో కూడా ఒక శివాలయం ఉంటే బాగుండేదని చెప్పి. ఎందుకంటే కార్తీక మాసం వచ్చినప్పుడు ఒత్తులు వెలిగించడానికి చాలా దూరం వెళ్ళాల్సొచ్చేది. బట్ ఈసారి మాత్రం మా ఇంటికి దగ్గరలోనే శివాలయానికి వెళ్ళొచ్చు. లాస్ట్ డే కాబట్టి భోజనాలు కూడా పెట్టారనమాట. ఇక్కడ ఎక్కువ బగారా రైస్, వంకాయ, బంగాళదుంప పెడతారు. సో, ఇంకా దర్శనం చేసుకొని భోంచేసి అయితే వచ్చేసాము. వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.